అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. నేను చాలా వీడియోలు చేసిన రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది చూసినారు. నేను చేసినటువంటి వీడియోలు అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలా మంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు చేస్తారు. ఇప్పటికి కూడా చాలా మంది రైతన్నలు అడుగుతున్నటువంటి మాట, ఇప్పుడు రైతు భరోసా 3 ఎకరాలకైతే ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మరి 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతు భరోసా వస్తుందా రాదా? అసలు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటున్నది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏమో 5 ఎకరాల లోపల ఒకసారి చెప్పినారు, 10 ఎకరాల లోపల ఒకసారి చెప్పినారు. ఒకసారి ఏమో రేవంత్ రెడ్డి సారు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తాం, అన్లిమిట్ పంటకి ఇస్తాము, మీరు పంట పండించేటటువంటి భూములు ఉంటే చాలు, వాటికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఇదే అంశాన్ని ప్రచారం చేస్తారు. అంతెందుకండి, దాదాపు 82 లక్షల మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చినారు. 82 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల మందికి కట్ చేసినారు. ఈ 2 లక్షల మందికి కట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే, వీళ్ళు గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి, ఈ గుట్టలు పుట్టలు రాళ్ళు ఈ పెట్రోల్ బంకులకు మేము రైతు భరోసా ఇయ్యము, ఒరిజినల్ పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి దాదాపు 2 లక్షల మందికి రైతు భరోసా కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. దాదాపు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉందనేది ఆ లెక్క కూడా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే సుమారు మన దగ్గర 1,51,00,000 ఎకరాలకు రైతు భరోసా రావాలి. 1,51,00,000 ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,48,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తున్నారు. సుమారు 3 నుండి 4 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ చేసినారు. ఎందుకు కట్ చేసినారయ్యా అని చెప్పి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇవన్నీ కూడా బీడుపడ్డటువంటి భూమి, గుట్టలు పుట్టలు రాళ్ళు, వాటికి పట్టా పాస్ పుస్తకం ఉన్నా కూడా మేము రైతు భరోసా ఇయ్యము, ఒరిజినల్ పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే మేము రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. సరే ఓకే, ఒరిజినల్ పంట పండించేటటువంటి రైతులకు అని చెప్పిర్రు. మరి దీంట్లో ఒరిజినల్ పంట ఓకే, పోనీ 5 ఎకరాలకు ఇస్తారా, లేకపోతే 10 ఎకరాల లోపు ఇస్తారా, లేకపోతే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి కటాఫ్స్ ఏమైనా పెడతారా, ఏమైనా గైడ్ లైన్స్ పెడతారా, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా తీసుకొస్తారా అని చెప్పి అడిగినప్పుడు లేదు, ఓన్లీ మీకు పట్టా పాస్ పుస్తకానికి రేషన్ కార్డ్ యాడ్ కావాలి, రేషన్ కార్డ్ యాడ్ అయి ఉంటే సరిపోతుంది, ఈ రేషన్ కార్డుని బట్టి మీకు రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు. దాదాపు అందరూ కూడా పట్టా పాస్ పుస్తకానికి రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు ఖచ్చితంగా, తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యే ఉంటుంది. దీంట్లో వేరే ఆప్షన్ లేదు. రైతు భరోసా వచ్చే వాళ్ళకి మాక్సిమం ఇవన్నీ కూడా ఉంటాయి, దీంట్లో వేరే వ్యవహారం లేదు. ఇంకో పని ఏం చేసి తెలుసా వీళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 8,500 సర్వే నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టినారు. 8,500 సర్వే నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఎందుకు పెట్టారు సార్ సర్వే నెంబరు బ్లాక్ లిస్ట్ అని చెప్పి అడిగినప్పుడు లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 253 సర్వే నెంబర్ ఉందనుకో, ఈ 253 సర్వే నెంబర్లో కేవలం 2 ఎకరాల భూమే ఉండాలన్నట. కానీ ఇది 5 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాలు ఉండాల్సింది 3 ఎకరాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని మేము బ్లాక్ చేసినాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త డ్రామా ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా నేను ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో డిస్కస్ చేసిన. ఈరోజు ఒక చిన్న మీటింగ్కి పోయినాము. ఆ మీటింగ్ లో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్, కార్యకర్తలు, సీనియర్లు కొంతమంది ఉంటే వాళ్ళతో నేను డిస్కస్ చేస్తే ఇంకొక పెద్ద మనిషితో కూడా మాట్లాడినా. సరే ఆయన పేరొద్దు, ఆయనతో మాట్లాడితే ఆయన ఏం చెప్పింది తెలుసా, ఇంకెక్కడ ఇస్తాము, 3 ఎకరాల వరకే క్లోజ్ చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్పి నేను ఆశ్చర్యపోయినా. సీన్ కట్ చేస్తే మరి నిజంగా 3 ఎకరాల లోపే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని చెప్పి నేను కొంత ఎంక్వైరీ చేస్తే నిన్ననే ఈ వార్త జీ తెలుగు న్యూస్లో వచ్చింది. నిన్ననే ఈ వార్త ఇంకొక న్యూస్లో వచ్చింది. అచ్చా 3 ఎకరాల లోపే కంప్లీటా, ఇక నా 10 ఎకరాలకు అన్లిమిట్ పంటకు అనేది ఎంత బోగస్ బుచ్చటేనా అని. ఎందుకు 3 ఎకరాల లోపే రైతు భరోసా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు అంటే, కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు, దానికి 6,500 కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నాం, ఇదో కొత్త డ్రామా ప్లే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అప్పులు చేస్తే మీరు వడ్డీలు కడుతున్నారు ఓకే, మరి మీరే చెప్పారు కదా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది, మేము ఎకరానికి 15,000 రూపాయలు టంక్షన్గా మీ అకౌంట్లో సంవత్సరానికి వేస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి మాటే కదా. ఒక ఎకరానికి ఒక ఏడాదికి 2 ఏటలు ఉంటాయి.
ఏడాదికి 2 సార్లు, ఏది 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట ఉంటుంది. మీరు చెప్పింది ఏందయ్యా, సంవత్సరానికి 2 పంటలు కలిపి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పినారు. 7,500 రూపాయలు ఒక ఏటా, 7,500 రూపాయలు ఇంకో ఏటా, ఈ 2 ఏటలు కలిపితే దాదాపు 15,000 రూపాయలు అవుతాయి. సరే, మా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ అనేటోడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, మా దగ్గర గిట్టుబాటు వెళ్తలేవు, మా తర ఖజానా లేదని చెప్పి ఏం చేసారు సార్లు అంటే, మేము కేవలం 6,000 రూపాయలు ఇస్తాం, ఇంకా 1,500 రూపాయలు మేము కడియేస్తామని చెప్పారు. సరే, రైతులు కూడా యాక్సెప్ట్ చేశారు. సరే, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిండు. కేసీఆర్ చేతిలో కాంగ్రెస్ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పగించినా కూడా కేసీఆర్ కొత్తగా అధికారంలోకి వచ్చిండు. కొన్ని మంచి పనులు చేసుకోవాలంటే అప్పులు చేయాలి ఎవరైనా కూడా. ఇప్పుడు రేపటి రోజు మనం కొత్తిల్లు కట్టుకున్న తర్వాత ఆ కొత్తింట్లో ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, కూలర్ కొనుక్కోవాలి, పాల్ సీలింగ్ చేపియాలి, ఫ్యాన్లు కొనుక్కోవాలి, బోల్ బొచ్చలు కొనుక్కోవాలి, తర్వాత ఏంది ఆ బెడ్లు గిడ్లని కొనుక్కోవాలంటే మన పైసలే వెళ్తాయా? మనం ఏదైనా ఇల్లు కట్టితే దానికి ఈఎంఐ పెట్టుకుంటాం, లోన్ పెట్టుకుంటాం, 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చుకొని మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటాం. మన సంసారం కొనసాగడానికి 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ మనం తెచ్చుకున్నప్పుడు ఇంత పెద్ద రాష్ట్రం 4 కోట్ల మంది జనాలను పరిపాలించాలంటే మరి కేసీఆర్ అప్పులు చేయడా? అప్పు చేయకుండా ఉత్తగానే అధికారం కొనసాగుతుంది ఏంది? ఇప్పుడు మనం అట్లా అంటే మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, 1 రూపాయి అప్పు చేయను, ఉన్నటువంటి అప్పునే కడతా అని చెప్పి ఆయన మాట ఇచ్చిండు కదా. మరి వచ్చుడుతోటే దాదాపు 1,60,000 కోట్ల రూపాయలు అప్పు ఎట్లా చేసినాడు? మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి. కేసీఆర్ చేసింది తప్పైతే రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా తప్పే కదా. సింపుల్, అప్పు జరిగింది, అప్పుకు వడ్డీలు కడుతున్నామని చెప్పి రైతు భరోసా దాటవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదే జరిగేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఇంకా మీకు డెప్త్గా చెప్తా. ఇప్పుడు ఏం చేశారయ్యా, 6,000 రూపాయలు మేము 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను నమ్మించే కార్యక్రమం చేసి రైతులు కూడా సరే కేసీఆర్ అప్పులు చేసిన ఊకి పెట్టేందుకు కాంగ్రెస్ వాళ్ళతోటి ఆ 12,000 రూపాయలు ఎత్తున అట్లా ఇర్రి కేసీఆర్ అప్పట్లో 10,000 రూపాయలు ఇచ్చి ఎకరానికి 5,000 ఇచ్చిండు. ఇక మాకు మొత్తం కలిపి 10,000 రూపాయలు సంవత్సరానికి కేసీఆర్ ఇచ్చేది. సరే, మీరు వచ్చారు కాబట్టి 2,000 రూపాయలు పెంచుతా అని చెప్తున్నారు, పెంచుర్రి అని చెప్పి అనుకున్నారు రైతులు. అనుకొని పెద్ద మనిషి ఏం చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, జనవరి 27వ తారీఖు స్టార్ట్ చేసిందండి. జనవరి 26వ తారీఖు ఆదివారం, ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి 26th జనవరి కాబట్టి ఇక మేము చేయలేకపోతా ఉన్నాం, కొంత ఇబ్బంది అవుతుంది, ఆ రోజు హాలిడే కాబట్టి 27వ తారీఖు రాత్రి 12 బజే టకీ 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 అని పడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. చాలా మంది రైతులను నిజమే కావచ్చు టకీ టకీ అని ఫోన్లు చూసుకుంటే దాదాపు 577 పైలట్ గ్రామాలకు వచ్చినాయి. ఈ 577 గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి కథ మనం చెప్పినా కదా, 4.42 లక్షల మంది రైతులకు వచ్చింది, 9.48 లక్షల ఎకరాలకు సార్ 577 గ్రామాలకు రైతు భరోసా ఇచ్చింది. ఈయన చేసినటువంటి కథ. కొన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండి అయ్యా సారు అంటే, ఆయన ఖర్చు పెట్టింది కేవలం అడప ఒక 400 నుండి 500 కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టిండు ఫస్ట్ దఫలో. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం. తర్వాత ఏం చేసిండు, 2వ విడత ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు అని చెప్పిండు, 3వ విడత 2 ఎకరాల లోపు, 4వ విడత 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అని చెప్పిండు. అసలు రేవంత్ రెడ్డి చేసినటువంటి కథ ఏంటి చెప్పనా మీకు? ఇది చాలా క్లియర్ కట్ కు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. ఆయన ఏం చేసిండు, 400 ఎకరాలకు సంబంధించినటువంటి కోకాపేట భూములు ఐసిఐసిఐ అనేటటువంటి బ్యాంకులో ఈ భూములు కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది సార్. 10,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, ఈ అప్పు దేనికోసం తీసుకొచ్చిండయ్యా అంటే రైతు భరోసా రైతుల అకౌంట్లో నీకు పైసలు తీసుకొచ్చింది. సీన్ కార్డు చేతి ఇప్పటిదాకా ఖర్చు పెట్టినటువంటి పైసలు ఎన్ని అనుకుంటారు, 3 ఎకరాల లోపు రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి పైసలు కేవలం 3,487.82 కోట్ల రూపాయలు. అంటే 3,487.82 కోట్ల రూపాయల పైసలు మాత్రమే రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా పెట్టినటువంటి ఖర్చు. అంటే 10,000 కోట్ల రూపాయలలో 3,500 కోట్ల రూపాయలు లెక్కేస్తే సుమారు ఇంకా 6,500 కోట్ల నుండి 700 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయల డబ్బులు ఇంకెటుపోయినాయి. 6,500 కోట్ల నుండి 7,000 కోట్ల రూపాయలు ఎటుపోయినాయి మరి ఈ పైసలు, రైతు భరోసా పైసలు? మీరే అప్పు తెచ్చిరు కదా, ఇప్పుడు భూములన్నీ కుదోబెట్టి అప్పు తెచ్చిరు రైతు భరోసా ఇద్దామని చెప్పి, మన పైసలు ఎటుపోయినాయి? దీనికి సమాధానం ఉండదు. ఇప్పుడు సింపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నటువంటి కథ ఏందట అంటే, ఇది కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. శాటిలైట్ ఛానల్స్ లో సైతం ఈ వార్త వస్తున్నది. నిన్న జీ తెలుగు ఛానల్లో కూడా ప్రధానంగా ఈ వార్త తెరపైకి వచ్చింది. 3 ఎకరాల లోపు రైతు భరోసా గంతే, 3 ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. ఎందుకు మరి 3 ఎకరాల లోపు ఏందన్నా, మరి వీళ్ళేమో అన్లిమిటెడ్ పంటకు అని చెప్పారు కదా. ఇప్పుడు మీకు 100 ఎకరాలు ఉన్నాయనుకో, ఆ 100 ఎకరాలలో మీరు 100 ఎకరాలు పంట పండిస్తే 100కి ఇస్తాం. 500 ఎకరాలు ఉంటే 500 ఎకరాల్లో 500 ఎకరాలకు పంట పండిస్తే 500కి ఇస్తాం.
పంట పండించేటటువంటి భూమికి మాత్రమే ఇస్తాం, బీడు పడ్డటువంటి భూమికి ఏమని చెప్పారు. నిజమే అనుకొని రైతన్నలు అందరూ నమ్మిరు. ఇలా సీన్ కట్ చేస్తే 3 ఎకరాలకే రైతు భరోసా, 3 ఎకరాల లోపే రైతు భరోసా, తర్వాత ఇక ఇయ్యమనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే రైతు బంధుకు రామ్ రామ్ చెప్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది. 3 ఎకరాలకు రైతు భరోసా ఫైనల్, అంతకు మించి ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ లేదు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వార్త నడుస్తున్నది. చాలా మంది రైతులు ఇట్లా షాక్ అవుతున్నారు. ఓ నిజమేనా, ఇదెక్కడి కథ అనేటటువంటి ఒక షాకింగ్లో రైతులు ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు సింపుల్ ఏం చెప్తారు, మేము 3 ఎకరాల లోపే ఇచ్చే ఆలోచనలో ఉంటుండే, వాస్తవానికి అటో ఇటో 5 ఎకరాల లోపాన్ని ఇస్తాము, ఎందుకంటే కేసీఆర్ అప్పులు చేసిపోయిండు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది, ఇక ఓన్లీ రైతు భరోసా మీదనే పైసలు ఖర్చు పెడితే మిగతా అన్ని కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి ఎట్లనో అట్లా 3 ఎకరాలకు అయితే ఇచ్చినాం కదా, నెక్స్ట్ టర్మ్లో మొత్తం అందరికి ఇస్తాము, ఈ ఒక్కసారి మాత్రమే 3 ఎకరాలకు ఇచ్చినామని చెప్పేటటువంటి ఆలోచనలు కూడా కాంగ్రెస్ ఉండొచ్చు. ఇక గతంలో కానీ ఇదే కదా వీళ్ళు చేసేది. రైతు రుణమాఫీ కూడా అడపా వాళ్ళకి వీళ్ళకి చేసిన, మిగతా వాళ్ళకి చేయలే. రుణమాఫీ విషయంలో కూడా రేషన్ కార్డు లేదని, అది లింకు లేదు, ఇది లింకు లేదు, ఆడున్నది ఈడున్నది అని చెప్పి రుణమాఫీ కూడా గంగగా ఇచ్చారు. సేమ్ ఇప్పుడు రైతు భరోసా కూడా ఇదే చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనబడుతున్నది. కానీ చాలా క్లియర్గా నేను కొంతమందిని తెలుసుకున్న, సోషల్ మీడియాలో ప్రచారము, కొన్ని మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్త చూసినాక 3 ఎకరాల లోపు వరకే రైతు భరోసా అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చారు కదా, ఇక క్లోజ్, ఇక 3 ఎకరాలకే రైతు భరోసా, అంతకు మించి రాదు, మా దగ్గర పైసలు కూడా లేవు, ఇప్పుడు మళ్ళీ అప్పు చేయడానికి రెడీ లేము, అప్పు చేసినా కూడా మాకు అప్పు చేయడానికి కూడా ఎవరు రెడీ లేరు, కాబట్టి 3 ఎకరాలకి రైతు భరోసా ఇచ్చి చాప్టర్ క్లోజ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. చూడాలి ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 ఎకరాల కంటే పైన ఇస్తారా, లేదా 3 ఎకరాలకే క్లోజ్ చేసేసి చేతులు దులుపుకుంటారా, ఎందుకంటే మా తన పైసలు లేవు, కేసీఆర్ అప్పులు చేసిండు, వడ్డీలు కడుతున్నాం, ఇక మనం అన్ని మంచిగా చేసుకోవాలి కదా, కేసీఆర్ మొత్తం కూడా దివాలా తీసిన రాష్ట్రాన్ని నా చేతులు అప్పగించిండు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ మొన్న మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు, ఇది భారీ బహిరంగ సభల. ఇవన్నీ చూస్తుంటే రైతు భరోసా ముందడ పడదేమో అనేటటువంటి ఒక ఆలోచన మాత్రం తెరపైకి వస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇక ఆల్రెడీ 3 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు, కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. కానీ చాలా మంది రైతులకు ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు, 2 ఎకరాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు, 3 ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఇంకా రైతు భరోసా రానటువంటి అంశమే కనబడుతున్నది. కానీ ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళిగా మొత్తం ఇట్లా చేతులు ఇట్లా అంటారు, మేము ఇచ్చేసినాం అందరికని చెప్పి, కానీ ఇప్పటిదాకా రాలే. మరి రియాలిటీలో అయితే చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి రైతు భరోసా అడపా ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. సో 3 ఎకరాల లోపే రైతు భరోసా ఫైనల్, అంతకు మించి రాదు, 3 ఎకరాలకే క్లోజ్, 3 ఎకరాల కంటే కింద ఉన్నటువంటి రైతులకే వస్తుంది, వాళ్ళే పేద రైతులు, పేదవాళ్ళకే రైతు భరోసా పోవాలి కాబట్టి పేదోళ్ళకే ఇచ్చినాము. 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు కొంత మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి లేకపోయినా పర్లేదు అనేటటువంటి ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేటటువంటి ఆలోచనలో కూడా కాంగ్రెస్ ఉండొచ్చు. ఇది ఒక చర్చ మాత్రం నడుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నెక్స్ట్ అప్డేట్ ఏదొచ్చినా కూడా నేను మీకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. చాలా మంది కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది పొగుడుతురు, తిరుపతి అన్న నువ్వు ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు ఏందో అర్థమవుతుంది అంటే నాకు వచ్చిన అప్డేట్ మీకు చెప్తా. నాకు ఏ అప్డేట్ వస్తే ఆ అప్డేట్ మీతో షేర్ చేసుకునేటటువంటి బాధ్యత నాది. కొంతమంది మాట్లాడుకుంటున్నది, కొంతమంది చెప్పుకుంటున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నటువంటి కొన్ని వినబడతా ఉంటాయి కదా బయట సోషల్ మీడియాలో చర్చలు వినబడతాయి, కొన్ని ఛానల్స్ కూడా ప్రచారం చేస్తారు, అవన్నీ కూడా నేను మీకు అందజేసేటటువంటి కార్యక్రమం చేస్తా. జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజు వరకు కాన్స్టెంట్ గా రైతు భరోసా గురించి నేను పోరాటం చేస్తూనే వచ్చిన, కొట్లాడుతూనే వచ్చిన. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్, షేర్, లైక్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన ఛానల్ పైన అనేక కుట్రలు నడుస్తూ ఉన్నాయి, ఎన్ని కుట్రలు నడిచినా మంచిదే. రైతుల కోసం నిలబడేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా, రైతుల కోసం పోరాటం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. రైతు భరోసా వచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదని కూడా చాలా క్లియర్గా నేను చెప్తా ఉన్నా. చూద్దాం ఏం జరగబోతుంది.